నిన్నటి రోజున జరిగిన డిఆర్సీ సమావేశంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మొట్టమొదటిగా జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను. డిఆర్సీ సమావేశం చట్టబద్ధత ఉందా? ఒకవేళ డిఆర్సీ సమావేశం మీరు ప్రకటించిన తేదీ రోజు ఒకరోజు చెప్తున్నారు, మరలా మాకు సమాచారం లేదు, మళ్ళీ దీన్ని ఒకరోజు ముందస్తుగా ఒకరోజు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా డిఆర్సీ సమావేశం అంటే జిల్లా స్థాయిలో ఏవైతే జిల్లాలో ఉన్న ప్రధానమైన సమస్యలు ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లాలో ఒక రైతాంగం కానీ జిల్లాలో ఉన్న అనేక సమస్యల పట్ల ఈ సమావేశంలో నిర్ణయం చేసి ఆ సమావేశం ద్వారా జిల్లాలో ఒకవేళ ఏమైనా సమస్యలు పరిష్కారం అయితే పరిష్కారం చేయడం, లేదంటే ప్రభుత్వానికి నివేదించే చేసే కార్యక్రమం గత ప్రభుత్వాలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వంలో కేవలం డిఆర్సీ సమావేశం అంటే ఒక్క మొక్కుబడి సమావేశం లాగా కేవలం జిల్లాలో అనేకమైన సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా నిన్నటి రోజుని చాలా ఆలోచించాం. నిన్నటి రోజున సమావేశంలో జిల్లాలో ఉన్న ప్రధానమైన రైతాంగమైన సమస్య, ఇవాళ ప్రధానమైన పంట అయిన మొక్కజొన్న పంట రైతులు కొంటారు, ఎక్కడ సమన్వయం లేదు. అధికారులు పనితీరు అధికారులు చేసుకుపోతా ఉంటారు, ప్రజాప్రతినిధుల సమస్యలు పెరిగిపోతా ఉంటాయి. ప్రజాప్రతినిధులు ఏ సమావేశాలకు రారు, ప్రజాప్రతినిధులు ఏ సమస్యలు లేవనెత్తరు, ఏ అంశాలు కూడా చేయరు. కేవలం గత ప్రభుత్వంలో మీరు చేసిన సచివాలయాల ప్రారంభోత్సవాలు చేయడం తప్ప మీరు ఎక్కడ ఒక్క ప్రారంభోత్సవం చేసిన పాపం లేదు. ఇవాళ ఏదైతే మెడికల్ కాలేజ్ మేము కట్టాం, కనీసం దాన్ని పూర్తి చేయండి బాబు అని చెప్పిన మహాప్రభు అన్న దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ట్రైబల్ యూనివర్సిటీ కట్టాం కుర్పాంలో, కనీసం ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసి దాన్ని ప్రారంభించండి బాబు అంటే ఆ గిరిజన విద్యార్థి పనికొస్తుంటే ఆ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ కార్యక్రమం లేదు. 100 పడకల హాస్పిటల్ సాయం చేశాం, ఆ 100 గంటల హాస్పిటల్ ఎక్కడ ప్రారంభోత్సవం చేసే కార్యక్రమాలు లేవు. ఇవాళ ఇది జిల్లాలో పూర్తి స్థాయిలో జిల్లాలో పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. జిల్లాలో అనేక రకాలుగా రైతాంగం పక్క ఇబ్బంది పడతా ఉంది, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఎక్కడా కూడా ఒక పేదవాడికి ఒక పెన్షన్ ఇచ్చే కార్యక్రమం లేదు. కేవలం ముఖ్యపడిగా సమావేశాలు పెడుతున్నారు తప్ప ఈ సమావేశాల వల్ల ఎక్కడా కూడా ఈ ప్రజలకు ఏ రకమైన ఫలాలు అందడం లేదు, ప్రజలకు ఉపయోగపడడం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఇక రాబోయే రోజుల్లో మరి సర్పంచుల పదవీ కాలం పూర్తవుతుంది. మరి 2వ తారీఖు నుంచి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వస్తుంది. ఇంకా గ్రామాల పరిస్థితి చెప్పక్కర్లేదు. గ్రామాల పూర్తిగా పారిశుద్ధ్యంతో ఇప్పటి నుంచే మేము ఆలోచన చేస్తున్నాం. దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ పెద్దల ద్వారా కార్యాచరణ చేసి ఎక్కడైనా గ్రామాల్లో పారిశుద్ధ్యం ఉండిపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ముందుకు వచ్చి ఆ కార్యక్రమం చేసే విధంగా ఒక కార్యాచరణ కూడా చేపడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. రైతులు అకారణంగా 2400 రూపాయలు ఇవాళ ఎంఎస్పీ రేటు గిట్టుబాటు ధర ఉంటే సుమారు రైతులు 1600-1500 రూపాయలు గ్రామాల్లో అమ్ముకునే పరిస్థితి వచ్చి ఇవాళ ఎకరాకి సుమారు 30,000 రూపాయలు ఇవాళ రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి మీ ద్వారా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇంకా అదే కాదు, ఇవాళ ప్రధానమైనది రెండోది, ఇవాళ గ్యాస్ కొరత విపరీతంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు పేద బడుగు అలుగైన వర్గాల వారి ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఇవాళ గ్యాస్ మీద ఆధారపడిన మహిళల కుటుంబాలన్నీ కూడా ఎక్కడా కూడా గ్యాస్ అందుబాటులో లేదు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ కూడా నో వేకెన్సీ పెట్టి ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఏమనంటే తిరిగి బ్లాక్ల్లో అమ్ముకొని ఇవాళ దాన్ని కూడా బ్లాక్ మార్కెట్ లో జరిగే పరిస్థితి. ఇవాళ యూరియా ఎలాగైతే రైతులకు అందజేయలేక బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారో ఇవాళ గ్యాస్ కూడా బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి. ఇంకా దానికి మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఇవాళ రైతులకి విజయనగరం జిల్లాలో ఎక్కడ గ్యాస్ కొరత లేదని చెప్పి. గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం, మీరు రండి, మీరు ఏ ప్రాంతం వస్తారో, ఏ గ్రామం వస్తారో, లేదా ఏ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తారో మీరు రండి. అక్కడ ఎక్కడైనా గ్యాస్ సప్లై జరుగుతుందేమో ఒక్కసారి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. ఏదైతే పెన్షన్లు ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు తప్ప రాష్ట్రంలో వచ్చిన బడ్జెట్ నే మీరు క్షేత్రస్థాయిలో బడ్జెట్ పెట్టారు తప్ప ఈ జిల్లాకి మొన్న బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఒరిగేది ఏమీ లేదు.
ఎవరైనా సాగునీటి రంగంలో ఈ జిల్లాలో ఒక్క రూపాయి కూడా అదనంగా మీ బడ్జెట్ కేటాయించలేదు. ఒక సాగునీటి రంగానికి లేదు, ఏదైనా పరిశ్రమలకు కానీ ఒక్క రూపాయి కేటాయించే పరిస్థితి లేదు. లేదు ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏదైతే గిరిజన యూనివర్సిటీ ఉందో గిరిజన యూనివర్సిటీ పనులు అలాగే నత్తనడకన సాగుతా ఉన్నాయి, ఎక్కడ పనులు ముందుకు పోవడం లేదు. కాబట్టి మీరు చెప్పిన ఏ కార్యక్రమాలు కూడా జిల్లా స్థాయిలో నిన్న జరిగిన డిఆర్సీ సమావేశంలో చాలా దురదృష్టకరం ఏంటంటే మీ సభ్యుడే ఇవాళ 2 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఎక్కడ ఒక ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి పేదవాడికి అని చెప్పడం చాలా దురదృష్టకరం. మీ సభ్యులే చెప్తా ఉన్నారు ఒక ఇల్లు కట్టిన పాపం లేదు. ఏదైతే భోగాపురం నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేసినా వారికి ఇవ్వాల్సిన డబ్బుని గత 2 సంవత్సరాలుగా మీరు తిప్పుతా ఉన్నారు తప్ప వారికి ఎక్కడా కూడా నిధులు రిలీజ్ చేసి వారికి ఇచ్చే పరిస్థితి లేదు. వారి సమాధానం ఏముందంటే లేదు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాశామని చెప్తా ఉన్నారు. అంటే మీకు ఎక్కడా కూడా రైతుల పక్షాన కానీ రైతులు పడుతున్న ఇబ్బందిని మీరు ఈ ప్రభుత్వం పరిశీలనలో తీసుకోలేదని చెప్పడానికి ఇంతకన్నా మరొక నిదర్శనం లేదు. కేవలం ప్రజాప్రతినిధులు కూడా శాసనసభ్యులు కానీ మంత్రి గారు కానీ స్థానిక మంత్రి గారు కానీ దీని పట్ల ఎక్కడా కూడా ఈ రైతాంగాన్ని ఆదుకునే ఆలోచన వీరికి ఎక్కడా ఉన్నట్టు కనపడలే. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఏంటండి? మీరు ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడైనా రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలని లేనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెట్టి ఎవరైనా రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే రైతుల తరఫున ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకి ఏదైతే ఎంఎస్పీ రేటు ఉందో ఆ రేటును అందించే కార్యక్రమాన్ని గతంలో చేశాం. వ్యవసాయ శాఖ మంత్రులు పక్కనే ఉన్నారు. పక్క జిల్లాలో మన ఉత్తరాంధ్ర వాసి మన శ్రీకాకుళం వాసి ఇవాళ మొక్కుబడిగా వారు చెప్తుంది మీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కొనమని చెప్తున్నామని చెప్తున్నారు. అంటే దీని పట్ల మీకు ఈ రాష్ట్రంలోని రైతాంగం పట్ల ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగం పట్ల రైతుల పట్ల మీకు ఎలాంటి వివక్షతో కూడుకున్న ఆలోచన ఉందో తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.